ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఒక చాలా ఇంపార్టెంట్ చర్చని మొదలు పెట్టబోతున్నాం. ఇవాళ మనం తినే ఆహారం మన సంపూర్ణ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మనం ఊహించుకోలేము. ఇవాళ మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ సర్జికల్ GI ఆంకాలజిస్ట్ అందరికీ సుపరిచితులు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ విమలాకర్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. అనేక అంశాలు, ఆహార వ్యవహారాలు, వాటి వల్ల వచ్చే పరిస్థితులు, వ్యాధుల గురించి కూడా మాట్లాడబోతున్నాం. వాటికి చికిత్స ఏమిటో కూడా తెలుసుకుందాం. పూర్వం ఎంత తిన్నా ఏం తిన్నా హరాయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం తిన్నా కూడా అరగక సమస్యలు, ఆకలి లేక సమస్యలు, ఎక్కువ తినే సమస్యలు. ఎందుకండి స్టమక్ రిలేటెడ్ ఇన్ని సమస్యలు వచ్చేసాయి? సో మీరు మొదలుపెట్టింది పూర్వం తిన్నది అరిగించుకునేవాళ్ళు. పూర్వం తినడంతో పాటు ఏం చేసేవాళ్ళు? ఎక్సర్సైజ్. పూర్వం ఉన్న ఎన్విరాన్మెంటల్ పరిస్థితులు ఏంటి? తను తినడంతో పాటు ఎక్సర్సైజ్ పని కట్టుకొని చేయాల్సిన అవసరం, మనలాగా ఇప్పుడు జిమ్కి పోవాల్సిన పని లేకపోయినా తను పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఆ ఆహారాన్ని సంపాదించుకోవడం కోసమే తను పనిచేస్తూ ఉండేవాడు. ఆ ప్రాసెస్లోనే తనకు దొరికేది తక్కువ, క్వాలిటీ నేచర్ నుంచి వచ్చింది. దాంతోపాటు దాన్ని కంటిన్యూస్గా అరిగించుకుంటేనే అంటే ఆ పని చేయాల్సి వచ్చేది. కరెక్ట్. సో తను తినేది తక్కువ, క్వాలిటీ అయింది, అండ్ దాంతోపాటు మనకి అది ఖర్చు అయిపోయింది. ఇప్పుడు మనకు ఊరికే అని కాదు, కానీ మనకు అవసరానికి మించి అవైలబిలిటీ ఉంది, అవసరానికి మించి టైం ఉంది, అండ్ ఖర్చు చేయడం ఆల్మోస్ట్ జీరో. మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఏంటండి? కూర్చొని చేసేయి, మహా అంటే నిలబడి చేసేవి, మాటలతో పని అయిపోయే జాబులు, డబ్బులు వచ్చే జాబులు వచ్చేసినాయి. ఇంతకుముందు అవన్నీ ఉన్నాయా? లేవు. అవన్నీ లేవు. లేనప్పుడు సో నీకు ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లండి? ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. సో బ్యాలెన్స్ ఎట్లా పెరుగుతుంది? సో వస్తుంది ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉంది, సింపుల్. సో అందుకే మీరు పూర్వంతో స్టార్ట్ చేశారు. అప్పుడు పూర్వం, ఇప్పుడు పూర్వం కాదు, ఇప్పుడు ప్రస్తుతం. ఈ ప్రస్తుతంలో ఉన్న ప్రాబ్లం వల్ల మనము ఖర్చు తక్కువ చేస్తున్నాం, అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటాం. అండ్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్, అనవసరమైంది తీసుకుంటున్నాం. అండ్ అనారోగ్యకరమైనది కూడా తీసుకుంటాం. అది అనవసరం, అనారోగ్యకరం.